నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వేల మందికి ఉపాధి కల్పించిన ఈనాడు రామోజీరావు చిరస్మరణీయుడు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటా మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. రామోజీరావు మరణం పట్ల సంతాపం తెలిపిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు నిషేధం మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ. కూటమి నాయకులను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్. రామోజీరావు చిన్న స్థాయి నుంచి ఎదిగి అనేక వేల మందికి ఉపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతికి సంతాపంగా శనివారం పార్టీ కార్యాలయంలో నివాళులర్పించారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చాలా దుర్దినం. ఎందుకంటే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు వార్తల్లో సంచలనం, పత్రికలో సంచలనం, నిజాలు నిర్భయంగా రాసేటువంటి ఒక దిగ్గజం ఈరోజు మన మధ్యన లేదు అంటే చాలా దిగ్భ్రాంతిని కలిగించింది. ఎందుకంటే ఆయన చాలామందికి బుల్లు తెర మీద కూడా జీవితాన్ని ఇచ్చిన సందర్భం మనకు తెలుసు. మనిషి పుట్టాడు అంటే ఆయన వల్ల ఎంతమంది బతుకుతున్నారనేదే ఆ యొక్క మనిషి యొక్క గుర్తుని మనం ఉంచుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎంతోమందిని పాఠకులను కానీ, మరి ఎంతోమందిని గాయకులను కానీ, గాయనీమణులను కానీ, ఇంకా మరి జబర్దస్తిలో చిన్న చిన్న యాంకర్లందరినీ కూడా పరిచయం చేసి వాళ్ళందరినీ ఒక వెలుగులో తీసుకొచ్చినటువంటి వ్యక్తి మహానుభావుడు రామోజీరావు గారు. మరి ఆ రకంగా ఎన్నో కుటుంబాలను ఆదుకున్న వ్యక్తి, ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఒక సంస్థలు నిర్మించి అలాంటి వ్యక్తిని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శోభకు గురి చేసి ఆయన ఇంత త్వరగా ఆయన మరి కోలుకోలేకుండా అయిపోయిందంటే ఈయన మామూలుగా ఈయన అరెస్టులు చేయిద్దామని చెప్పి చిట్టేసి అన్నెసరీగా ఆయన ఇబ్బంది పెట్టిన సందర్భాలు మనందరికీ తెలుసు. మరి ఆ ఒత్తిడికి తట్టుకునే వయసు కాదు కాబట్టి ఆయన మన మధ్యలో లేకుండా పోయారని కూడా నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. కాబట్టి వయసు అనేది సహజం, మనిషి పుట్టిన తర్వాత పోవడం సహజం. కానీ మధ్యలో మనం ఏం చేసామన్నది మనం కౌంట్ చేసుకుంటే ఎంతోమంది జీవితాలు ఉంటాయి మన మధ్యలో. ఆ జీవితాలను ఇచ్చిన వ్యక్తి రామోజీరావు గారుగా ఆయన మన మధ్యలో లేకపోయినప్పుడు కూడా ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆయన కుటుంబానికి మనందరూ కలిసి ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ మరి ఈ విషయాన్ని మరి మన అందరూ కూడా మరొకసారి ఎన్నాళ్ళు ఉన్నా కానీ ఎన్నో జీవితాలు ఇచ్చిన వ్యక్తిని మనం ఎప్పుడూ మరవకుండా ఆయన ఎప్పుడూ మనందరూ గత స్మృతుల్లో నిలిచిపోయే వ్యక్తిగా ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఎప్పుడూ ఉన్నట్టుగానే భావించేటువంటి పనులు ఆయన చేశారు. కాబట్టి అది అంటే ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ మనం ఎంతమంది జీవితాలు ఇచ్చారనేది వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా బాధపడుతూ ఉంటారు. మరి అలా మన జీవితం అంటే అలా ఉండాలి. ఏంటంటే మనం పోయినా కానీ మన గురించి 10 మంది చెప్పుకునే విధంగా ఉండాలని చెప్పి మరి ఈరోజు ఆయన ఒక మార్గదర్శిగా నిలబడినందుకు మరి ఆయన కూడా నా ఉదయపూర్వక మరి నివాళులు అర్పిస్తాం. రామోజీరావు గారు ఈనాడు పేపరు 1974లో స్థాపించారు. అప్పుడు మేము వైజాగ్లో స్టూడెంట్గా ఉన్నాం. అప్పుడు పేపర్ స్క్రిప్ట్ అది కూడా అప్పుడు ఒక రావుండే, అప్పుడు ఇంత టెక్నాలజీ లేని మోన ఆయనకి 1936లో పుట్టిన నేను పేపర్లో చూశాను. మరి ఈరోజు పేపరు కానీ మరి ఈ పేపర్ నాలెడ్జ్లో కానీ మరి ఆయన ఒక విప్లవాత్మకంగా తీసుకొచ్చారు. పూర్వం ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, విషయాలందరూ ఈ పేపర్లో ఉండేవి.
ఈనాడు పేపర్ వచ్చిన తర్వాత మరి ఈ పేపర్ సర్క్యులేషన్ అంతా కూడా బాగా తగ్గిపోయింది. ఒక పేపర్ ఈనాడన్నా రామోజీ గారన్నా ఒక బ్రాండు. ఆయన ఒక పేపర్తోనే ఆగలేదు. మీ 87 ఏళ్ళు దాకా జీవించారు. కానీ ఆయన నిండు 100 ఏళ్ళు జీవిస్తే మరి బాగుండని అనుకుంటున్నాం. ఇంకా ఇది మరి ఆయన ఆత్మకి శాంతి కలగాలని నేను వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మరి ధైర్యంగా ఉండాలని మరి భావిస్తున్నాను. ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు గారు మరణించడం మరి అందరిలో కూడా బాధగా అనిపిస్తుంది. ఈరోజు తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాగే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీ ఆఫీసులో మరి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఆయన లక్షల కుటుంబాలకి మరి ఈరోజు ఉపాధి కల్పించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఆయన మరి ఏదైతే ప్రియా పక్షాలు కానీ మరి ఏదైతే ఫిల్మ్ సిటీ కానీ మరి అలాగే మార్గదర్శి చిట్ ఫండ్స్ కానీ ఎన్నో రకాలుగా మరి ఉమ్మడ రాష్ట్రంలోనే ఆయన రామోజీరావు గారు అంటే తెలియని వ్యక్తి ఎవరో ఉండరు. ఆయన ఎన్నో లక్షల కుటుంబాలకి మరి అందరినీ కూడా పోషించే వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి మరణించడం మన అందరికీ కూడా బాధాకరంగా ఉన్నది. మరి ఆయన కుటుంబానికి అందరూ కూడా జనసేన పార్టీ తరఫున ప్రకట సానుభూతి తెలియజేస్తున్నాం. నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం శనివారం మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. వైసీపీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు ముప్పిడి సంపత్ కుమార్, కరి భాస్కర్ రావు, కైగాల శ్రీనివాస్, దాసరి హైమావతి, చెన్నా జనార్దన్, సంపతరావు, కృష్ణారావు, బొద్దాని శ్రీనివాస్, కట్టుబోయిన కృష్ణప్రసాద్, ఎన్ రాధా, బోనం విజయ నిర్మల, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పార్టీ గెలవాలని కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపరమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రజా తీర్పుని గౌరవించవలసిన అవసరం ఉందన్న విషయాన్ని మనం గమనించాం. ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ప్రజలు చేయాలన్నది అందరూ కూడా ఒప్పుకోవలసిన నిజం. కాకపోతే తీసుకున్న నిర్ణయం మంచిదా చెడ్డదా దాని యొక్క ఫలితాన్ని పొందేది కూడా ప్రజలే దానికి మంచి జరిగిన చెడ్డ జరిగిన బాధ్యత అవుతారు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదైతే మంచి జరుగుతుంది. ప్రలోభాలకు లోనై ప్రలోభాల ద్వారా న్యాయం జరుగుతుంది అనుకుంటే అది కాలం నిర్ణయం. అంటే మన పార్టీ నాయకుడు ఒక నిబంధనలతోటి పనిచేసే నాయకుడు. ఒక తండ్రిని వారసత్వంగా తండ్రి కంటే మేలు చేయాలనే ఒక సదుద్దేశంతో తపన పడుతున్నాయి. కాకపోతే ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిలో వచ్చిన మార్పు ప్రజామోదం పొందింది. చిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా ప్రజల ఆమోదం పొంది ప్రజలతో ఎన్నిక కాబడిన ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకుని పేద ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టడమే అదే రాజకీయం అనుకుని అదే నిబంధనలతో పనిచేసి ఇచ్చిన ప్రతి మాట వాగ్దానం నెరవేర్చారు కదా అనే భావంతో ఆయన 5 ఏళ్ళు పూర్తి చేయడం. సాధారణంగా రాజు ఎంత మంచివాడైనా రాజు ప్రాబల్యం కోసం కొంతమంది మంది మార్గంలో భజన పనులు ప్రతి చోట ఉంటారు. ఈ భజన పనులు ఏంటంటే ఎంతసేపు రాజుని తృప్తిపరచాలి, రాజును సంతోషంగా ఉంచాలి అనే ఆలోచనతో రాజు ఏ నిర్ణయం తీసుకోకపోయినా సరే మీరు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారని పొగిడే పరిస్థితికి అక్కడ ఉన్న ఆ కోట అంతా కూడా తయారైపోయింది. దానికి వాళ్ళ ఓపెన్గా బాహాటంగా చెప్పుకోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప ముఖ్యమంత్రి, మనసున్న మహారాజు, పేద ప్రజలకి న్యాయం చేయాలన్న ఆలోచన ఉన్నవాడు, భగవంతుడి విశ్వాసం ఉన్నవాడు. కానీ ఆయన చేసిన తప్పు ఏంటంటే పార్టీకి వెన్నెముకలు లాంటి కార్యకర్తలు, పార్టీని సకల పనుల్లో నడిపిస్తున్న నాయకులు, ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులు, వీళ్ళందరికీ ఇవ్వవలసిన సముచితమైన
స్థానం ఇవ్వలేదన్నది ప్రతి ఒక్కరిలోనూ ఉన్న అసంతృప్తి. ఇది ఇవాళ మహాటంగా చెప్పవలసిన పరిస్థితి కూడా వచ్చింది. మనమందరం కూడా మన ఈ 5 సంవత్సరాల కాలంలో గ్రామాల్లో కానివ్వండి, వార్డుల్లో కానివ్వండి, గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కానివ్వండి, మన యొక్క నియోజకవర్గంలో కానివ్వండి, మనం చేయవలసింది పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ మన వంతు చేయడం జరిగింది. ప్రజలకు మంచి చేశాం కాబట్టి ప్రజల యొక్క రిజల్ట్ కూడా పాజిటివ్ ఉంటుందని మనం ఆశించాం. కానీ గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ వాస్తవం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుందని మనం అనుకున్నాం. కానీ మన యొక్క గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్లందరికీ కూడా ఫస్ట్ నుంచి కూడా నెగిటివ్ ఫీలింగ్ ఉంది. వాలంటీర్లు ఏం రాస్తున్నారు, వాలంటీర్లు ఎవరు చేస్తారో రాస్తున్నారు, వాలంటీర్లు ఏ సంక్షేమ కార్యక్రమం వస్తుంది అన్నది అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరికి కూడా అసంతృప్తిని ఊడిపడుకుని ఉంది. ఎవరిని కూడా నువ్వు మా పార్టీ కాదు, మా ఓడు కాదు అన్నది ఎక్కడ కూడా వివక్ష రాకూడనటువంటి పరిపాలన ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నియోజకవర్గంలో కాకుండా 170 నియోజకవర్గాలలో కూడా. కానీ ఇక్కడ వచ్చినటువంటి వ్యతిరేకత ఏంటంటే తెలుగుదేశం, జనసేన వీళ్ళందరూ కూడా పథకాలు అన్నీ తీసుకున్నారు. అన్నీ అయిన తర్వాత ఈ వేళ ఒక ఎస్సీలు, బీసీలు, మైనారిటీస్ తప్ప అగ్రవర్ణాలందరూ కూడా ఏకమయ్యి ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంటారని వీల్లేదు అని ఎలక్షన్ రోజు నేను చూశాను. ప్రతి బూత్ దగ్గర కూడా వాళ్ళు 100 మంది 50 మంది రెచ్చిపోయితే మన కార్యకర్తలందరూ కూడా నిరాశ స్ఫూర్తితో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇక్కడ మనకి స్థానికులు ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం మనందరికీ కూడా. కానీ అందరం కూడా ధైర్యంగా మన పార్టీ ఇంకా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాము. చిన్న చిన్న గొడవలని ప్రతి విలేజ్లో కూడా జరుగుతున్నాయి, అవన్నీ మనం అందరూ చూస్తున్నాము. కానీ అటువంటి రాకుండా మనందరూ కూడా కలిసికట్టుగా ఉండి మనందరూ కూడా వాటిని ఎదుర్కోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఇక్కడ సార్ ఉంటుందో అటువంటి పరిస్థితి ఏర్పడదు. కానీ ఒకవేళ వచ్చిన పరిస్థితి ఏర్పడితే కనుక మనందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి మన పార్టీని ఇంకా పటిష్టపరచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. ఈ రోజు మనం ఈ రకంగా విశ్లేషించుకునే రోజు అంతా మనం తమలో కూడా ఊహించలేదు. అయినా జరిగింది తప్పదు. ఎన్నికల తర్వాత, ఈ కౌంటింగ్ తర్వాత వాట్సాప్ గ్రూప్లో ఎటువంటి రకరకాల కామెంట్స్ అవుతున్నాయి, ఎటువంటి ట్రోల్స్ అవుతున్నాయని కూడా మనం అందరం గమనిస్తున్నాం. ముఖ్యంగా ప్రధానంగా చెప్పాలంటే కూడా జరుగుతున్నటువంటి ఈ ట్రోలింగ్ జరుగుతున్నాయి, రకరకాల కార్యక్రమాలు వాట్సాప్ గ్రూప్లో జరుగుతున్నాయి, ఏంటంటే రకరకాల విశేషాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కూడా కార్యకర్తలకి మన పార్టీలో విలువ లేదన్నదే ముందు నుంచి అందరూ అనుకున్న విషయం. ఎందుకంటే విలువ లేదంటే మన సీఎం గారేమో అన్ని డైరెక్ట్ గారేమో ఏంటోకి అందరికీ చేస్తాం జరిగింది. మళ్ళా పట్టించుకోలేదు, వాలంటీర్లు కలుపుతుంది, వాలంటీర్ల ద్వారా వ్యవహారం జరిగిపోతుందని చెప్పేసి మరి ఇప్పుడు అభివృద్ధి చెప్తున్నాము. చివరికి అదే చదివినట్టు ఇవాళ చెప్పాలంటే కూడా మీరు రాసి చెప్పాలంటే కూడా కౌంటింగ్ అప్పుడు మన కాంపౌండ్ పట్టించాలి మన గ్రూప్ ఇచ్చారు. అందరూ అక్కడ ఉన్నాం. చెప్పాలంటే ఇది ఎవరిని విమర్శించడం కూడా కాదు అని తెలుసుకుని ఇందులో ఏంటన్నది కూడా నిర్ణయించాలని మనం తెలుసుకుంటే దారిపోతుంది. ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు మరణం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీరని లోటు అని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ వర్వెల బాబ్జీ అన్నారు. శనివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు అధ్యక్షతన రామోజీ సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, తాటికాయల వీరన్న, దాట్ల జగన్నాథరాజు, కాకర్ల సుభద్ర, పట్నాల శంకరం, అడ్డాల నరసింహం, ముత్యాల సత్యనారాయణ, వాడపల్లి సుబ్బరాజు, శ్రీరాములు, విజయలక్ష్మి, ఎరుబండి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు వ్యవస్థాపకుడు రామోజీరావు గారు
1936లో కృష్ణా జిల్లాలోని ఒక కుగ్రామంలో జన్మించడం జరిగింది. ఆయన ఎమర్జెన్సీ మీద పోరాటం చేసిన వ్యక్తుల్లో ఒకరు. ఆ రోజుల్లోనే ఈనాడు అనే సంస్థని స్థాపించి ఆ సంస్థ ద్వారా ఈనాడు పేపర్ ద్వారా ప్రజలకి నిజాలు ఏంటి అనేది ఆ రోజున ఈనాడు ద్వారానే తెలియజేశారు. ఆ రోజున పేపర్ పెట్టిన రోజున ఎలా క్వాలిటీ మెయింటైన్ చేశారో ఈ రోజు కూడా అదే క్వాలిటీ. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈనాడులో వచ్చిందంటే ఇది కరెక్ట్ అనుకునే చరిత్ర సృష్టించిన వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారు అనేక సంస్థలు స్థాపించారు, ఎంతోమందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించారు. అలాగే మన ప్రపంచంలోనే గర్వపడే ఒక పెద్ద రామోజీ ఫిల్మ్ స్టూడియోని నిర్మాణం చేయడంలో ఆయన సాహసించారని చెప్పక తప్పదు. ఎందుకంటే హాలీవుడ్ పిక్చర్లు కూడా మన రామోజీ స్టూడియోలో తీసిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు పద్మశ్రీ ఎన్టీ రామారావు గారికి అనేక సలహాలు ఇచ్చేవారు. ఆయన ఎక్కడన్నా తప్పుడడుగులు వేస్తే దాన్ని కూడా ఆయన పత్రిక ద్వారా ప్రజలకు తెలియజేసిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారితో కూడా చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి రామోజీరావు గారు. ఆయన ఈవేళ తెలుగుదేశం పార్టీ ఉవ్వెత్తున ఎంత చారిత్రాత్మకమైన విజయాన్ని సాధిస్తే ఆ ప్రమాణ స్వీకారం కూడా చూడుకోకుండా వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే తెల్లారు లేగితే ఈనాడు కోసం వెయిట్ చేస్తారు, ఈనాడులో వచ్చే వార్తల కోసం వెయిట్ చేస్తారు. ఎక్కడ బోగస్ వార్త వచ్చే అవకాశం లేని ఒకే ఒక ఛానల్ ఈనాడు, అలాగే ఈనాడు పత్రిక. ఈవేళ మరి ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నెలకొల్పిన అనేక సంస్థలు వాళ్ళ కుటుంబం మెయింటైన్ చేసే పరిస్థితిలో ఉన్నారు. తప్పనిసరిగా అవన్నీ కూడా ఆయన లేకపోయినా ఆయన ఆధ్వర్యంలోనే ఆ సంస్థలన్నీ కూడా పయనించి మరి ఆయన ఆశీర్వాదంతో నడుస్తాయని, అలాగే ఆయన ఆత్మ శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడికి కోరుకుంటూ రామోజీరావు గారు అనతి కాలంలోనే అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ యొక్క దిశ అన్నీ కూడా ప్రాపర్గా ప్రకటన చేయడమే కాకుండా పార్టీని కోసం చాలా అహర్నిశలు కష్టపడిన వ్యక్తి మన రామోజీరావు గారు. అలాగే ఆయనకి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఎప్పుడు కూడా ఆనాడు రామారావు గారు, అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన నిర్ధారణ ఉండి ఎప్పుడు కూడా మా పార్టీకే కాకుండా ఆయన దేశంలో అందరికీ ఉపయోగపడిన వ్యక్తి రామోజీరావు గారు. అలాంటి వ్యక్తి యొక్క ఈరోజు ఈ కార్యక్రమం జరపడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే అలాంటి వ్యక్తులు రావడం, ఇప్పుడు ఈ పార్టీ అధికారంలో వచ్చాక ఆయన చనిపోవడం చాలా బాధగా ఉంది. రామోజీరావు గారు ఈనాడు పేపర్ కానీ అలాగే ఛానల్ కానీ పెట్టి ప్రజా సమస్యలు వెలుగొత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలు పరిష్కారం చేసి ఈ సమాజానికి మేలు చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. అదేవిధంగా ఆయన ఎన్నో కొత్త రకాల ప్రయోగాలు చేసి వాటిని స్థాపించి ప్రజలకి, ప్రభుత్వానికి, సమాజానికి మేలు చేసే విధంగా ఆయన కృషి చేశారు. ఆయన లేని లోటు తెలుగు ప్రజలకి కళ కట్టుబడిగా కనబడుతుంది. ఆయన ఆత్మ శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈనాడులో మరి అంచెంచెలుగా ఎదిగి పెద్ద స్థాయిలో ఈవేళ దేశానికి పత్రికాముఖంగా నిజాలు తెలియజేసినటువంటి మహోన్నతుడు, దార్శనికుడు, ధైర్యశాలి, నిజాయితీపరుడు రామోజీరావు గారి యొక్క సంస్మరణ కార్యక్రమాన్ని ఒక రకంగా ఈవేళ రాష్ట్రంలోనే మరి ఎంతో సంబరాలు జరుపుకునేటటువంటి పరిస్థితి, విద్యా అవకాశాలను కూడా అందిపుచ్చుకొని ఇంకా సంబరాలు ఇంకా ముగిసే పరిస్థితి ఇంకా లేదు. అయినప్పటికీ కూడా మరి అటువంటి దురదృష్టమైనటువంటి వార్త వినడం అందరికీ కూడా చాలా బాధాకరం. ఆయన అన్ని దశల్లోనూ కూడా చిన్ననాటి నుండి మరి కష్టపడి ఒక పెన్నా పుస్తకంతో దానికంటే ముందు ఢిల్లీలో ఉద్యోగం బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉద్యోగరీత్యా క్రమేపీ ఆయన ఈ యొక్క
మరి సమాచార శాఖ ప్రకారంగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మరి దేశానికి అందించడంలో, రాష్ట్రానికి అందించడంలో ప్రప్రథమంగా రామోజీరావు గారు అని అంటే మరి ఇవాళ ఈ దేశంలోనే ఎవరో కూడా తెలియనటువంటి వారు ఉండరు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈ రోజున మరణించడం చాలా బాధాకరం. మరి 1936లో పుట్టి ఆయన ఫస్ట్ ఢిల్లీలో ఉండి, ఢిల్లీ నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చి ఈనాడు పేపర్ పెట్టి ఆ రోజు నుంచి కూడా తర్వాత మళ్ళీ రామోజీరావు ఫిల్మ్ సిటీ కానీ అలాగే ఈనాడు ఈటీవీ కానీ అన్నీ కూడా ఎన్నో రకాలుగా మరి కష్టపడి కింద నుంచి వచ్చి ఎంతో ఇదిగా కష్టపడి చేసుకుంటూ వచ్చారు. అలాగే ఏ ప్రభుత్వం అయినా సరే ఆ రోజున ఎన్టీఆర్ తప్పు చేసినా ఖండించి ఆయన కోసం కూడా అలాగే విమర్శించి రాసిన రోజులు కూడా ఉన్నాయి. అలాగే చంద్రబాబు తప్పు చేసినా రాసినవి ఉన్నాయి, అలాగే రాజశేఖర్ చేసినా రాసినవి ఉన్నాయి. కాబట్టి ఈ రోజుని అంత ఇదిగా అంత సర్క్యులేషన్కి వెళ్ళిందంటే రామోజీరావు గురించి సరిస్థాయిగా మరి రాబోయే తరాలకు కూడా గుర్తుండేలాగా ఉండిపోయాడంటే మరి ఆయన చేసే కార్యక్రమాలే. అలాగే మా తెలుగుదేశం పార్టీకి కూడా ఎంతో సపోర్ట్ చేసి ఎంత ఇచ్చేసిన మరి 4:50 నిమిషాలకి తెల్లగట్ల అకాల మరణం అందరికీ కూడా మరి బాధ కలుగుతుంది. అలా కుటుంబ సభ్యులకు మా పగాడ సానుభూతి తెలియజేస్తూ మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ నిషేధించినట్లుగా మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ టీసీసీతో తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్కు బదులుగా పేపర్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ తదితరమైనవి ఉపయోగించాలని కోరారు. వ్యాపారులు, వినియోగదారులు తమకు సహకరించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి సూచనల మేరకు దేశంలోని అన్ని నగరాల్లోని అన్ని పురపాలక సంఘంలో కూడా ప్లాస్టిక్ బ్యాన్ అనేది జరుగుతుంది. ప్రత్యేకంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అనేది చేశారు. 120 మైక్రాన్ కన్నా తక్కువ దళసిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అనేది వాడకూడదు. ప్లాస్టిక్ ఐటమ్స్ ఏవి కూడా వాడకూడదు. వాటికి ప్రత్యామ్నాయంగా టీ కప్పులు కానీ బదులుగా గ్లాసులు, పింగాణి గ్లాసులు వాడండి, పేపర్ షీట్లు వాడండి, అల్యూమినియం షీట్లు వాడండి, వుడెన్తో తయారు చేసిన మీల్స్ ప్లేట్లు వాడండి. చెక్క వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. గోనె సంచులు వాడండి, గుడ్డ సంచులు వాడండి. ప్లాస్టిక్ మెటీరియల్ని ఫుల్గా బ్యాన్ చేయండి. టీ షాపుల్లోని, కూరగాయల షాపుల్లో కానీ, మార్కెట్ ప్లేస్లో కానీ క్యారీ బ్యాగ్స్ ఇవ్వడం అనేది నిషేధించడం జరిగింది. అలా మేము ఎక్కడైనా అబ్జర్వ్ చేసినట్లయితే భారీగా మేము దాన్ని రద్దు చేసి పెనాల్టీ కూడా వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి షాపుల్లో వాళ్ళు సహకరించాలి, అదేవిధంగా పబ్లిక్ కూడా సహకరించాలి. పబ్లిక్ మార్కెట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ సొంత క్యారీ బ్యాగ్స్ పట్టుకెళ్ళినట్లయితే సింగిల్ యూజ్ కాకుండా మల్టిపుల్ యూజ్ బ్యాగ్స్ అవుతాయి. అప్పుడు డంపింగ్ యార్డ్లో ప్లాస్టిక్ అనేది చెత్త పేరుకోకుండా ఉంటుంది. ప్లాస్టిక్ని డీకంపోజ్ చేయడం అనేది చాలా కష్టమైన పని. సుమారు 100 సంవత్సరాల్లో అయినా కానీ ఇది మట్టిలో కలవదు. మట్టిలో కలిసే వస్తువులే మనం వాడాలి, డీకంపోజ్ అయ్యే వస్తువులే వాడాలి. అందువలన ఈ పురపాలక సంఘంలో పర్యావరణం పరిశుభ్రంగా ఉండాలంటే ప్లాస్టిక్ బ్యాన్ చేయడం ఒకటే ప్రత్యామ్నాయంగా భావించి మేమందరూ ఒక టీంను కూడా తయారు చేశాం. ఆ టీం కూడా పట్టణాల్లో తిరిగి మేము కొంచెం బ్యాన్ చేయడానికి కృషి చేస్తున్నాం. మీ అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె,
ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08812256999 మరియు సెల్ 8019316399. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. కూటమి విజయం సాధించడం పట్ల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం పెంటపాడుకు చెందిన సుమారు 100 మందితో కూటమి సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ను ముందుగా కలిసి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీని కలిసి సాల్వాతో సత్కరించారు. అనంతరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీని కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు సర్పంచ్ పీతల సత్యనారాయణ, పంతం సురేష్, మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ ఇమ్మంది లక్ష్మయ్య, వార్డు మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. లక్ష్మీ గారు అమ్మాయి గణేష్ 10 రూపాయలు అడిగినట్టు తెలిసిన మీరు ఇమీడియట్ అక్కడి నుంచి నాకు ఫోన్ చేయండి, సస్పెండ్ చేస్తాను. మాకు నిత్యమిత్రుడు పెంటపాడు గ్రామ కమిటీ మెంబర్స్, అప్పుడు వివిధ వర్ణాల ప్రజలు అందరూ ఈరోజు మరి కూటమి ఎక్కినందుకు
నన్ను అభినందించడానికి వచ్చిన చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక కష్టకాలం నుంచి అంటే అవినీతి మీద పోరాటం చేసి సాధించాం. రాక్షస పాలన నుంచి విముక్తి అయ్యి మన నియోజకవర్గంలో ఒక మంచి పరిపాలనకి నాంది పలకడం జరిగింది ప్రజలందరూ కూడా. ఎందుకంటే తాడేపల్లి చరిత్రలోనే ఇంత మెజార్టీ ప్రజలు ఇచ్చిన దాఖలు అక్కడ లేవు. ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మనకి ఎమ్మెల్యేగా అక్కడ మెజార్టీ నెగ్గినా మరి వెనకాల కూటమిలో పార్టీలుగా ఇటు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కానీ అందువల్ల మల్లికార్జున గారు కానీ నేను కానీ ప్రజల కష్టాలు తీర్చాక మేము నిరంతరం కృషి చేస్తాం. చేసి మా వంతు సహకారం మేము ఎప్పుడు చేస్తూ ఎమ్మెల్యే గారితో మంచి పని చేసేలాగా సమస్యలు పరిష్కరించడానికి ఆయన సహకారంతో ఎదగలుగుతామని కోరుకుంటున్నాం. ఎందుకంటే 2014-19 ఎవరైతే బీజేపీ ఎమ్మెల్యేగా నెగ్గి మంత్రి అయిన మాణిక్యాలరావు చేపట్టిన కార్యక్రమాలు మధ్యలో ఆగిపోయినాయి. ఇవాళ కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే ఒక ఓపెన్ ఆడిటోరియం, ఒక ఇండోర్ స్టేడియం, ఒక జూనియర్ కాలేజీ ఇక్కడ తాడేపల్లిపట్నం ఎంత గొప్పగా ఎదిగి విద్యా హబ్బు కింద ఏర్పడింది అనుకున్నాం. ఈరోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లేకుండా తాడేపల్లిపట్నం ఉంది. ఈ రకంగా ఎటువంటి అభివృద్ధి లేకుండా 5 ఏళ్ళును వెళ్ళిన దానికి ఫలితమే ఈరోజు ఈ యొక్క విజయం. తప్పనిసరిగా మన ఎమ్మెల్యే కూడా ఒక మంచి ఆలోచనతో ఏదో సేవ చేయాలి, ఏదో ఒకటి చేయాలి, గుర్తుండిపోయే విధంగా ఉండాలి అన్న ఆలోచనతో ఉన్న వ్యక్తి కాబట్టి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ 5 ఏళ్ళ పరిపాలన ఉంటుందని. మొన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంటు ఎలక్షన్లో ఉమ్మడి అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీను గారు అఖండ మెజార్టీతో గెలిచారు. 62,000 చిల్లరే. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పుట్టిన తర్వాత ఇంత అధిక మెజార్టీ ఇచ్చింది మొన్న ఎలక్షను. 2024 కూటమి ఉంటుంది, 2029 కూడా కూటమి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ మనము చూడలేము. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మన తాడేపల్లిగూడెం నుండి కూటమి అభ్యర్థిగా శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు అత్యధిక మెజార్టీ 62,000 చిల్లర. మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఏర్పడ్డాక ఇంతటి భారీ మెజార్టీ సాధించిన మరి ఎమ్మెల్యే ఎవరూ లేరు. అది ఒక్క బొలిశెట్టి శ్రీనివాస్ గారికే కూటమి అభ్యర్థిగానే సాధ్యమైంది. మరి దీంట్లో భాగంగా మా కస్బా పెంటపాడు గ్రామం నుంచి మరి సుమారు 600 చిల్లర 700 మెజార్టీ మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మరి ఇవ్వడం జరిగింది. మరి మన గ్రామం తరఫున మరి గ్రామాల్లో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రేపు రాబోయే కాలంలో మరి అత్యధికంగా మరి అభివృద్ధి పనుల్లో కానీ సంక్షేమ పథకాలు అంటే అందరికీ అంతే ఎవరో అదెరవ పడవద్దు. మరి దీంట్లో భాగంగానే మరి ఈ రోజుని మర్యాద పూర్వకంగా మా గ్రామం తరపుని మన గ్రామ పెద్దలకు తోటగోపి గారి ఆధ్వర్యంలో మరి గంధం సతీష్ గారు తెలుగు యువత ఆధ్వర్యంలో మరి గ్రామ పెద్దలు అందరూ కూడా వచ్చి మరి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేయడానికి వచ్చారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను శనివారం డీఎస్పీ మూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందచేసి సాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. డీఎస్పీతో పాటు టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ జేబీఎన్ ప్రసాద్, రూరల్ సీఐ రమేష్, ఎస్ఐ సురేష్, పెంటపాడు ఎస్ఐ శంకర్ తదితరులున్నారు. ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్దారులు 2023-24 సంవత్సరం పెన్షను స్టేట్మెంట్లు ఫారం 16లు తాడేపల్లిగూడెం ఉప ఖజానా శాఖ కార్యాలయం నుండి పొందవచ్చునని ఉప ఖజానా శాఖాధికారి పి జయదత్తేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన టీసీసీ న్యూస్తో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్దారులు స్వయంగా కానీ వారి ప్రతినిధి ద్వారా కానీ ఫోన్ నెంబరు, సిఎఫ్, ఎంఎస్ఐడీలు ఉప ఖనిజాధికారి కార్యాలయంలో అందజేసి పొందవచ్చు అన్నారు. ఖజానా కార్యాలయం పరిధిలో గల ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్దారులందరికీ తెలియజేయండి ఏమనగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీ యొక్క
పింఛన్లో మినహాయించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్మెంట్స్ అంటే ఐటీ ఫామ్ 16 అలాగే మీ యొక్క పింఛన్ యొక్క మొత్తం వివరములన్నింటి కూడా ఈ కార్యాలయం నుంచి పొందవలసిందిగా అందరికీ తెలియజేయడమైనది. కాబట్టి మీరు మీ యొక్క పాన్ నెంబరు అలాగే సిఎఫ్ఎంఎస్ ఐడి పెన్షన్ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి తెలియజేసిన ఎడల మీరు ప్రత్యక్షంగా వచ్చి కానీ లేదంటే మీ యొక్క ప్రతినిధుల ద్వారా అయినా సరే ఈ ఫామ్ 16 అలాగే పెన్షన్ స్టేట్మెంట్ని పొందవలసిందిగా తెలియజేయడమైనది. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత సిహెచ్ రామోజీరావు మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని, ఆయన మృతితో తెలుగు పత్రికా రంగం ఒక దిక్సూచిని కోల్పోయిందని ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ అన్నారు. శనివారం ఆయన టీసీసీ న్యూస్తో మాట్లాడారు. 70వ దశకంలో ఈనాడు పత్రికను స్థాపించడం ద్వారా తెలుగు పత్రికా రంగంలో నూతన ఒరవడిని ప్రవేశపెట్టారన్నారు. ఈనాడు మిగిలిన పత్రికలకు ఒక ప్రామాణికంగా నిలిచిందన్నారు. తెలుగు పత్రికా రంగ చరిత్రను రామోజీరావు తిరగరాశారన్నారు. 5వ దశాబ్దంలో తెలుగు పత్రికా రంగంలో వృత్తి విలువలు, ప్రమాణాలు, భాషా నైపుణ్యాలు పెంపొందించుకోవటానికి నిరంతరం శిక్షణనిచ్చారన్నారు. వృత్తి నిపుణులైన కొత్త తరం జర్నలిస్టులను తయారు చేసి పత్రికా రంగంపై తనదైన ముద్ర వేశారన్నారు. రామోజీ ఫిలిం సిటీ నిర్మాణం ద్వారా భారతీయ చలనచిత్ర రంగానికి ఒక అద్భుతమైన ఘనత అందజేశారన్నారు. రామోజీ కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి సోమసుందర్ సానుభూతి తెలిపారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి పద్మవిభూషణ్ సిహెచ్ రామోజీరావు గారు కన్నుమూయటం తెలుగు సమాజానికి తీరని లోటు. ఆయన తెలుగు పత్రికా రంగానికి ఒక దిక్సూచి లాంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని అనుకోకుండా ఆయనకు అస్వస్థతగా ఉందనే సంగతి తెలుసు, కానీ ఇంత త్వరగా ఆయన చనిపోతారని మాత్రం ఎవరో కూడా అనుకోలేదు. కేవలం ఒక్కరోజు వ్యవధిలో ఒక్కరోజు ఆసుపత్రిలో ఉండి ఆయన కన్నుమూయటం అనేది చాలా దిగ్భ్రాంతి కలిగించింది. ముఖ్యంగా ఆయన 70వ దశకంలో ఈనాడు పత్రికని స్థాపించడం ద్వారా తెలుగు పత్రికా రంగానికి ఒక నూతన ఒరవడి తీసుకొచ్చారు. ఆ పత్రిక రచనా శైలిలో కానీ, వార్తా సేకరణ పద్ధతిలో కానీ, భాషలో కానీ, ప్రజెంటేషన్లో కానీ, లేదు పత్రికని ఇంటికి చేర్చడంలో కానీ అనేకమైన నూతన ఒరవడుల్ని ఆ పత్రిక తీసుకొచ్చింది. అంతవరకు తెలుగు పత్రికా రంగం నిజం చెప్పాలంటే ఒక రకంగా నిస్తేజంగా ఉంది. నిస్తేజంగా ఉన్న తెలుగు పత్రికా రంగానికి కొత్త జవసత్వాలు ఇచ్చి దాన్ని ఒక గొప్ప ఆవిష్కారం కింద ఈనాడు పత్రికని తీసుకొచ్చారు. అది ఒక మోడల్ కింద సెట్ అయింది. అది అందులో ఉన్న భాష ప్రామాణికమైంది, దాని స్టైల్ ప్రామాణికమైంది. దాంతో ఈనాడు నమూనా విజయవంతమైంది. దాన్ని మిగిలిన పత్రికలు కూడా అనుకరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంచేత తెలుగు పత్రికా రంగానికి జవసత్వాలు తీసుకొచ్చి దాన్ని పరుగులెత్తించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అలాగే ఈనాడు జర్నలిజం స్కూలు
స్థాపించి దాని ద్వారా ఎంతోమంది యువ జర్నలిస్టులని, కొన్ని వందల మంది యువ జర్నలిస్టులను ఆయన తయారు చేశారు. రంగంలో ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ చాలా కీలక స్థానాల్లో ఉన్న అత్యధిక మంది జర్నలిస్టులు, పెద్ద పెద్ద జర్నలిస్టులు ఈనాడు సంస్థ నుంచే వచ్చారంటే ఈనాడు రామోజీరావు గారు చేసిన ఆ కృషి, ఆయన ప్రోత్సాహం అనేది, దాని విలువ ఎంత అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయకపోతే వాటి మీద తన పత్రిక ద్వారా రాసినటువంటి కథనాల ద్వారా అనేక ప్రజా ఉద్యమాలు రావడం, ఇదంతా కూడా తెలుగు సమాజాన్ని గత 50 సంవత్సరాలుగా ఆయన ఎంత ప్రభావితం చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ తరఫున, అలాగే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున కూడా రామోజీరావు గారి మృతికి సంతాపం తెలియజేస్తూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందిన బొలిశెట్టి శ్రీనివాస్కు అభినందనల పరంపర కొనసాగింది. కూటమి అభ్యర్థిగా జనసేన తరపున పోటీ చేసిన బొలిశెట్టి శ్రీనివాస్ భారీ మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం పలువురు నాయకులు, ప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులు బొలిశెట్టి శ్రీనివాస్ను కలిసి తమ అభినందనలు తెలియజేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బొలిశెట్టి శ్రీనివాస్ నివాసానికి విచ్చేసి ఆయనకు పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నేను పంపిస్తానులేండి. బాబా చూడండి. కూటమి విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శనివారం పలువురు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలవల బాబ్జీని కలిసి అభినందించారు. రూరల్ మండలం, పెంటపాడు మండలం, తాడేపల్లిగూడెం టౌన్ నుంచి పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి వచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బాబ్జీకి పూల బొకేలు అందించి శాలువాతో సత్కరించారు. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దంగేటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, నాగమణి దంపతుల సహకారంతో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. కాగా సానం రామకృష్ణ, సరస్వతి దంపతులు స్వామివారికి తులసిమాలలు, కండువా దండ సమర్పించారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు, అలాగే స్వామివారికి పువ్వుల అలంకరణ శానం రామకృష్ణ గారు, శ్రీమతి సరస్వతి దంపతులు, అలాగే స్వామివారికి మహాప్రసాదం నైవేద్యం శ్రీ దంగేటి ముఖర్జీ గారు, శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, అలాగే శ్రీమతి నాగమణి దంపతులచే స్వామివారికి మహాప్రసాదం, అలాగే మధ్యాహ్నం స్వామివారికి అన్నదానం కూడా శ్రీ జంగేటి ముఖర్జీ గారితో అలాగే శ్రీమతి నాగమణి దంపతులచే మహాన సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమానికి సహకరించిన దంపతులందరికీ కూడా ఈ యొక్క శ్రీనివాస రామాలయం కమిటీ తరఫున అలాగే భక్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకుంటూ శ్రీనివాస రామాలయంలో శ్రీ దంగేటి శ్యామ్ ముఖర్జీ మరియు నాగమణి దంపతులచే అన్న సమారాధన జరపబడుతుంది. మరి ఈ అన్న సమారాధన చేసిన వాళ్ళకి అన్ని దానాల్లో కల్లా అన్నదానం ముఖ్యమైన దానం కాబట్టి వారి కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని, వాళ్ళ పిల్లలు అందరూ కూడా భవిష్యత్తులో మంచి దాంట్లో ఉండి వాళ్ళు కూడా
మరిన్నిసార్లు ఈ గుళ్ళో అన్నదాన కార్యక్రమానికి ముందుకు వచ్చే విధంగా భగవంతుడు వారికి ఆశీస్సులు కల్పించాలని, అలాగే ప్రతి శనివారం కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అన్నదాన కార్యక్రమాలు దీనికి సహకరించే భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్నట్లయితే వారి పేరు మీద ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి ఈ భగవంతుని ఆశీస్సులు కోరుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లలో ఏ కార్యక్రమం జరిగినా ఇక్కడ భోజనాలు పెట్టుకున్నట్లయితే మన వీధిలో మన వార్డులో కూడా చక్కగా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో అందరూ ఉంటారని, ఈ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉంటాయని కోరుకుంటూ, తెలుగు పత్రికా రంగంలో కొత్త అధ్యాయాన్ని నిర్మించి అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు మరణం బాధాకరమని ఏపీ కన్స్యూమర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఏఆర్కే హనుమంతరావు అన్నారు. శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనాడు పేపర్, రామోజీ ఫిలిం సిటీ, అన్నదాత, పాడుతా తీయక, జబర్దస్త్, మార్గదర్శి, చిట్ ఫండ్స్ వంటి కార్యక్రమాల ద్వారా అనేక మందికి ఉపాధి కల్పించారన్నారు. శాసనసభ్యునిగా అత్యధిక మెజారిటీతో గెలుపొందిన బొలిశెట్టి శ్రీనివాస్ను అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో సత్కరించారు. శనివారం బొలిశెట్టి శ్రీనివాస్ నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ రౌతు సోమరాజు, రాష్ట్ర చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి గట్టు గోపీకృష్ణ, కార్యదర్శి మట్టా రాంబాబు, శ్రీరంగం అంజిబాబు, నలగంచు రాంబాబు, పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లాబాబి, రూరల్ మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు, గుండుబోగుల సురేష్, కర్రి సత్యనారాయణ, మేనా నానాజీ, మలపాక చిట్టి, స్వామినాయుడు, ఎడ్లపల్లి శ్రీరామ్, మెరుగు రాజగోపాల్, మెగా అభిమానులు పాల్గొన్నారు. 15 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న చిరంజీవి, అఖిల భారత చిరంజీవి అభిమానుల కళ నెరవేరని రోజు ఈ సంవత్సరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన 21 స్థానాల్లో గెలుపొందడం, అలాగే ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీ సాధించలేని ఘనత పవన్ కళ్యాణ్ గారు సాధించారు. అదేమిటంటే పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్తో గెలుపొందడం, అలాగే పోటీ చేసిన ప్రతి క్యాండిడేటు 1,00,000కు పైగా ఓట్లు సాధించిన ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక ట్రెండ్ సెక్టర్. ఎందుకంటే సినిమాల్లో ఒక ట్రెండ్ సెట్ చేశారు, రాజకీయాల్లో కూడా అలాగే ట్రెండ్ సెట్ చేసి మా యొక్క అభిమానులు 10 సంవత్సరాలుగా పడుతున్న బాధలు, కష్టాలు ఈ రోజుతో నెరవేరినాయి. ఎందుకంటే ప్రతి అభిమాని తలెత్తుకుని పైకి చూసే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఎందుకంటే వ్యూహం నాకు వదలండి, మీరు గ్రౌండ్లో పనిచేయండి అని చెప్పిన విధంగా ప్రతి జన సైనికుడు కష్టాలు ఓర్చుకుని అన్నీ దిగంబని జనసేన పార్టీకి పనిచేశారు. ఆ ఫలితమే ఈరోజు మేము అనుభవిస్తున్నాం. అఖిల భారత చిరంజీవి పిలుపు మేరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి విజయాన్ని మేము అందరం కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఆయనకి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేశాము. అలాగే భవిష్యత్తులో ఆయన మినిస్టర్గా కూడా రావాలని మా చిరంజీవి అంతా కూడా కోరుకుంటుంది. అలాగే ఇవాళ ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవితగా కాదు ఎమ్మెల్యే అందరూ కూడా మహత్వ భాగ్యం పెట్టినందుకు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రపంచ దేశంలోనే ఏ పార్టీ కూడా పోటీ చేసిన 100% నెగ్గింది ఏకైక పార్టీ ఉందంటే అది జనసేన పార్టీ. అది పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైంది. ప్రభుత్వం చేసిన అరాచకాలని ఆయన అధపాతాలను దొక్కేస్తానన్నట్టుగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అధపాతాలను దొక్కడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇంత మంచి అవకాశం కల్పించిన జనసేనకి పార్టీకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన చిరంజీవి, నా తోటి చిరంజీవి అభిమానులు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై చిరంజీవి. ఒక విజయం ఎంత ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి విషయం. మరి ఈ గెలుపుతో మనందరం రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ గెలుపును ఆస్వాదిస్తున్నారు. ఎంచేతనంటే అందరూ ఒక తాటిపైకి వచ్చి మరి జనసేన పార్టీలో అన్ని చోట్ల 21 చోట్ల పోటీ చేస్తే 21 చోట్ల కూడా గెలిచిన సందర్భం ఇది. జన సైనికులుగా అలాగే చిరంజీవి యువతగా మేము చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న రోజు ఇది. ఇవాళ మెగా కుటుంబాన్ని చూస్తే ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం అంటే ఎలా ఉండాలనేటువంటి ఒక సందర్భం. మెగా కుటుంబంలో ఏదైతే ఆనంద ఉత్సాహాలు జరిగినాయో నాకు నేనుగా ఒక అభిమానిగా నిజంగా ఆనందం పడడంతో పాటు ఓ పక్క కన్నీరు వస్తున్న సందర్భం. ఏం చేతనంటే ఆ సందర్భాన్ని, ఆ ఆనందాలు జరుపుకున్నటువంటి ఆ కుటుంబంలో జరిగినటువంటి ఆనందోత్సాహాలు చూసిన ప్రతి ఒక్కరికి కూడా కన్ను చెమ్మర్చిగించినటువంటి సందర్భం.
151 సీట్లలో ఉన్న స్థానాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కుప్పకూల్చినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే కనుక అది మన పవన్ కళ్యాణ్ గారని చెప్పాలి. రాష్ట్ర చిరంజీవితో తరపున మా బొలిశెట్టి శ్రీనివాస్, మా ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి నివాసం వద్ద చిరంజీవి యువత ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగినది. ఈ రోజున ఒక రాష్ట్రానే కాదు, ఈ ప్రపంచాన్ని శాసించే వ్యక్తిగా, మహోన్నత వ్యక్తిగా ఎదిగిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ. ఎందుకంటే 2014లో మార్చి 9న ఆయన పార్టీ స్థాపించినప్పుడు ఏమీ ఆశించకుండా కూటమి అభ్యర్థులు ఆ రోజున ఆయన సహాయ సహకారాలు అందించి 2014లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే 2019లో విడివిడిగా పోటీ చేసిన ఓటమి చెందిన ఎక్కడ కూడా మొక్కవన్న దీక్షతో సీనన్నయ్య కష్టాలు వచ్చినా ఎంత ఇబ్బందులు పడినా నన్ను నమ్ముకున్న జన సైనికుల కోసం ఈరోజు నేను ముందున్నాను. ఆ జన సైనికుల కోసం కష్టపడతానని ఆ 2019 నుంచి కష్టపడి ఈ రోజున ఇక్కడ కార్యకర్తలను వీళ్ళందరూ నిలబెట్టి ఆయన కూడా నిలబడ్డాడు. ఈ తాడేపల్లి నియోజకవర్గంలో 75 సంవత్సరాల రాజకీయ చరిత్ర ముఖ చిత్రాన్ని మార్చిన ఏకైక వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాస్ అన్నయ్య గారు. పిల్లల మానసిక పరిస్థితులు ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనించి పిల్లల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ఉందని డాక్టర్ బి శ్రీవిద్య అన్నారు. శనివారం హ్యాపీ కిడ్స్ ప్లే స్కూల్ ఆధ్వర్యంలో ఉచిత పిల్లల మానసిక వైద్య శిబిరం నిర్వహించారు. 16 సంవత్సరాల లోపు పిల్లలు ఈ వైద్య శిబిరానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ శ్రీలేఖ మాట్లాడుతూ ఈ తరంలో పిల్లలు చదువు పట్ల ఆసక్తి దృష్టి పెట్టకపోవటం, తల్లిదండ్రులకు ఎదురు మాట్లాడటం, పిల్లల ప్రవర్తనలో మార్పు రావటం, గంటల తరబడి మొబైల్ ఫోన్ వినియోగించడం ద్వారా పిల్లలు మానసిక ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. మలేరియా వ్యతిరేక పోరాటాన్ని వేగవంతం చేద్దామని డాక్టర్ మానస, డాక్టర్ సాయి అనూష అన్నారు. శనివారం ఉంగుటూరు మండలం కాగుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మలేరియా మాసోత్సవాలు పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు మాట్లాడుతూ చలి జ్వరంతో బాధపడే వారికి మలేరియా పరీక్షలు చేయించాలన్నారు. మలేరియా వ్యాధి నియంత్రణకు ప్రాథమిక పరీక్షలు అతి ముఖ్యమైనవి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి కవిత వరపు శ్రీనివాసరావు, ఆరోగ్య పర్యవేక్షకులు కె సత్యనారాయణ, ఆశాలు, ఆరోగ్య కార్యకర్తలు, విజయ ఆరోగ్య సహాయకులు, డిఏసేబు తదితరులు పాల్గొన్నారు. మలేరియా మాసోత్సవంలో భాగంగా జూన్ మాసంలో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ఈ మలేరియా వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా ఈ మలేరియా దోమ అనేది ఎక్కువగా మరి నీటి నిల్వలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ యొక్క దోమ వ్యాప్తి చెందడానికి కారణమైనటువంటి లార్వా జనిత ప్రదేశాలు అక్కడ గుడ్లు పెడతాయి. అలాగే మురికి నీటిలో ఎక్కువగా ఆవాసం చేస్తూ ఉంటుంది. కనుక ఎవరి గృహం దగ్గర వాళ్ళు మరి నీటి నిల్వ లేకుండా చేసుకుంటూ ఉండాలి, పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా ఈ లార్వా జనిత ప్రదేశాన్ని నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. దీనికి నిలువరించడానికి ఏం చేస్తున్నారంటే మా వైద్య ధోరణాలన్నీ కూడా ప్రతి శుక్రవారం కూడా పొడి శుక్రవారంగా పాటిస్తూ మీ గృహాల దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి అనైజీనిక్ శానిటేషన్ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేయడం ద్వారా మీ సెక్రటరీ గారి ద్వారా సమస్యలన్నీ కూడా పరిష్కరించడం జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఎవరింటి దగ్గర వాళ్ళు పరిశుభ్రమైన వాతావరణం కలిగించుకోవాలి, నీటి లేకుండా చూసుకోవాలి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.